హలో గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. సో మళ్ళీ మనం తిరిగి వచ్చేసినాం హైదరాబాద్ చీపెస్ట్ అండ్ బెస్ట్ ప్రైస్ పెట్ షాప్కి. అండ్ ప్యూర్ బ్రీడ్స్ ఇక్కడ మనకి సేల్ చేస్తుంటారు అనమాట. సాయి దుర్గా పెట్ షాప్. అండ్ మేడం నాతో పాటు ఆల్రెడీ ఉన్నారు. హలో మ్యామ్, ఎలా ఉన్నారు దుర్గా మ్యామ్? ఫైన్ అండి. సో ఈరోజు మనం ఏ పప్పితో స్టార్ట్ చేద్దాం? టాయ్ పుడుల్. సో ఈరోజు మనం టాయ్ పుడులతో అయితే స్టార్ట్ చేస్తాము. కానీ ఒకటి చెప్పాలి మీకు, వీడియో బ్యాక్ ముందు మీకు చెప్పాను కదా, 10,000 వ్యూస్ వస్తే కానీ మా గివ్ అవే అనౌన్స్మెంట్ అయితే రాదు. కాబట్టి మీరు ఆ పప్పి గివ్ అవే వీడియోలో ఇంకా 10,000 వ్యూస్ రాలేదన్నమాట మనకి. సో ప్లీజ్ వెళ్ళి ఆ వీడియో చూడండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అప్పుడు మీకు అనౌన్స్మెంట్ ఉంటుంది. సో హోప్ఫుల్లీ ఇప్పుడైతే కాలేదు, నెక్స్ట్ వీడియో కల్లా మనకి అయిపోతుందని అనుకుంటున్నాం. సో విల్ గో ఫర్ పప్పి. సో మన ఫస్ట్ పప్పి వచ్చేసింది, చూసుకోవచ్చు, బ్యూటిఫుల్ పూడల్. సో ఒకసారి మీకు పూడల్ చూపెడతాను, చూడండి. సో దిస్ ఇస్ అ సెలబ్రిటీ పప్పి. మీకు తెలిసింది కదా, చాలామంది సెలబ్రిటీస్ దగ్గర ఉంటుంది, రామ్ చరణ్ నుంచి రష్మిక, చాలామంది దగ్గర ఉంటుంది అనమాట. సో మ్యామ్, ఒకసారి మనం పూడల్ గురించి కొంచెం వాట్ ఈస్ సో స్పెషల్ చెప్పండి. పుడుల్ అంటేనే స్పెషల్ అండి అసలు. ఎందుకంటే అన్ని పప్పీస్లో కన్నా ఇది చాలా ఇంటెలిజెంట్ ఉంటుంది. ఇంకొకటి లో మెయింటెనెన్స్ ఉంటుంది. ప్రైస్ కూడా ఒకప్పుడు హై ప్రైస్ ఉంటుండే, ఇప్పుడు ప్రైస్ కూడా చాలా తక్కువ అయిపోయింది. ఇంకా క్వాలిటీ విషయానికి వస్తే నెంబర్ 1 క్వాలిటీ ఉంటుంది. టాయ్ పుడుల్, టాయ్ సైజ్ ఉంటాయి ఇందులో. టాయ్ పుడులు ఉంటుంది, మినియేచర్ పుడులు ఉంటుంది. పుడుల్లో డిఫరెంట్ షెడ్డింగ్ ఉంటుంది కదా దీంట్లో? అసలు షెడ్డింగ్ అనేది ఉండదు, కర్లీ అవుతుంది హెయిర్, కానీ షెడ్డింగ్ ఉండదు. మ్యామ్, దీనికి ఎలాంటి మనం జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ పప్పీకైనా కానీ మీరు ఫస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు వ్యాక్సినేషన్. ఓకే. అప్ టు డేట్ డివార్మింగ్ అయిన 3rd డేకి వ్యాక్సినేషన్. ఫుడ్, మెయిన్ ఫుడ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్, నెక్స్ట్ వ్యాక్సినేషన్. ఇవి రెండు ప్రాపర్గా కరెక్ట్ టైం టు టైం మనం దానికి ఏం ఫుడ్ కావాలో ఆ ఫుడ్ ఇస్తూ దానికి తగ్గట్టు వ్యాక్సినేషన్ చేయించుకుంటే ఇంకా ఏం ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. హెల్త్ ఇష్యూస్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఏమి ఉండవు. ఓవర్ ఫీడింగ్ చేయొద్దు, మిల్క్ పెట్టొద్దు. ఇది మనం ఎవ్రీ టైం కస్టమర్లందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫిర్బీ మర్చిపోయి బై మిస్టేక్లో చెప్పినా వినకుండా పాలు పెడతారు. పాలు పెట్టినా అంటే మనలాగా దానికి ఇమ్యూనిటీ ఉండదు కాబట్టి 1 డేలోనే సిక్ అవుతాయి. పాలు ఈరోజు పెడితే రేపటికల్లా దాని ప్రభావం అనేది తెలిసిపోతుంది. మ్యామ్, ఫుడ్ అన్నారు కాబట్టి ఫుడ్లో కూడా మనం చాలామంది కర్డ్ రైస్ పెడుతుంటారు. కొంతమంది ఏంటంటే బాయిల్డ్ చికెన్ పెడుతుంటారు. కొంతమంది ఏంటంటే డైరెక్ట్ బిర్యానీస్ పెడుతుంటారు. అంటే మనం తినే ఫుడ్ కూడా పెడుతుంటారు. అంటే ఎలాంటి ఫుడ్ వాళ్ళకి కరెక్ట్? ఒకవేళ ఇంటి ఫుడ్ పెడితే, ఇప్పుడు మనకి డాగ్ ఫుడ్ అయితే సరే, మనకి దానికి కరెక్ట్గా ఉంటుంది, గైడ్ లైన్స్ ఉంటుంది, సోక్ చేసి పెట్టేయచ్చు. అది పెట్టకపోతే ఇంటి ఫుడ్ నేను పెట్టాలనుకుంటే ఎలాంటి ఫుడ్ పెడితే బెటర్? ఇంటి ఫుడ్ మనం పెట్టాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్డ్ నుండి అలవాటు చేసుకోవచ్చు. కర్డ్ రైస్ అంటే ఇంకా డైలీ రెగ్యులర్గా కర్డ్ రైసే పెడతాను, డైలీ ఎగ్ రైసే పెడతాను, అలా ఉండకూడదు. ఇప్పుడు మనం కూడా రోజు ఒక డిఫరెంట్గా తింటాం. వీటిలో కూడా అలా డిఫరెంట్గా. ఇప్పుడు ఒక చికెన్ ఒక్కటి వేస్తేనే దానికి ప్రోటీన్ వచ్చేది. చికెన్ ఉండాలి. ఇప్పుడు మనం తినే వాటిలో చికెన్, వెజిటేబుల్స్ అన్నీ ఎలా ఉంటాయో వీటిల్లో కూడా అలాగే పంప్కిన్ అని, అలాగే స్వీట్ పొటాటో అని, ఇలాంటివి కొద్దిగా యాడ్ చేసుకుంటూ దాంట్లోనే చికెన్ యాడ్ చేసుకుంటూ రైస్ యాడ్ చేసి వాటికి సాల్ట్ కానీ ఉప్పు కారం ఏం లేకుండా లైట్గా పసుపు వేసేసి కొద్దిగా వాటర్ క్వాంటిటీ ఎక్కువ వేసి విజిల్కి పెట్టి దాన్ని మంచిగా మెత్తగా మెదిపేసి జావలాగా పెట్టాలి. దానివల్ల ఏంటంటే మంచి ప్రోటీన్ ఫుడ్. నెక్స్ట్ ఏంటంటే మంచిగా డైజెషన్ ఈజీగా, అంటే ఎంత లిక్విడ్ ఉంటే అంత మంచిగా డైజెషన్ కూడా అవుతుంది. అలానే నీళ్ళు కూడా పెట్టొద్దు, మంచిగా డైజెషన్ అయ్యేటట్టు సాలిడ్గా చేసుకొని పెట్టాలి. అండ్ వెజ్ ఫుడ్లో కూడా మేడం, మీరు చెప్పారు బాయిల్ పొటాటో అని, ఇలాంటి ఇంకా ఏమైనా ఉంటాయా వెజ్ ఫుడ్లో కూడా? సారీ, స్వీట్ పొటాటో. ఇంకా ఏమైనా ఉంటాయా వెజిటేబుల్స్? క్యారెట్ ఉంటుంది. ఇట్లా మనం తినే వెజిటేబుల్స్లో మెయిన్ వీటికి ఏంటంటే క్యారెట్, బీట్రూట్ వేయచ్చు, క్యారెట్ వేయచ్చు, పాలకూర వేయచ్చు, అలాగే పంప్కిన్ వేయచ్చు. పంప్కిన్ ఏంటంటే తొందరగా డైజెషన్ అవుతుంది, హెయిర్ గ్రోత్ పెరుగుతుంది, మంచి కోట్ వస్తుంది. పంప్కిన్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు మనం డాగ్ ఫుడ్ ఏదైతే ఉంటుందో అన్ని ఫుడ్లో కూడా యాడ్ పంప్కిన్ ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే. సో మీరు చెప్పేది ఏంటంటే ఈవెన్ మనం వెజిటబుల్స్ పెట్టినా అది బాయిల్ చేసి పెట్టాలి. ఏదైనా బాయిల్ చేసి పెట్టడం వల్ల ఏంటంటే ఈజీ డైజెషన్ అవుతుంది, మంచి ప్రోటీన్ ఫుడ్ ఉంటుంది. మీరు హోమ్ ఫుడ్డే పెట్టుకోండి, కాదని అంటలేదు. వీటికి కొద్దిగా ఇంత రైస్లోని కొద్దిగా ఒక్కొక్క పీస్ వేసినా కానీ మీకు సరిపోతుంది.
కానీ బిర్యానీ లాంటి ఏదైతే కుకింగ్ అంటే ఆయిల్ ఆయిల్ ఫుడ్ ఇప్పుడు మనకి ఎట్లనో వాటికి కూడా అట్లనే హెల్త్ ప్రాబ్లం అవుతుంది. అవును. ఆయిల్ అనేది ఉప్పు కారం అనేది పెట్టడం వల్ల హెయిర్ ఫాల్ అవ్వడం, ఇచ్చింగ్ రావడం, ఇప్పుడు మనలాగే షుగరు, బీపీ, థైరాయిడ్ అన్నీ ఉన్నాయి డాగ్స్కి కూడా. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరగడం కన్నా ఫస్ట్ స్టార్టింగ్లోనే దాని ఫుడ్ ఏముందో దానికి ప్రిపేర్ చేసి పెడితే అయిపోతుంది. డైలీ మనం వండే దాంట్లో సపరేట్గా వండండి. ఉప్పు కారం నూనె లేకుండా వండి పెట్టండి ఇది పెట్టిన డాగ్కి. సో కమింగ్ బ్యాక్ టు పూడల్ గైస్, నేను ఇంతకు ముందు కూడా చెప్పినట్టు ఇట్స్ ద సెకండ్ మోస్ట్ ఇంటెలిజెంట్ డాగ్. చాలా ఇంటెలిజెంట్ ఉంటుంది అనమాట. మనకి ఇంట్లో ఎవరైనా వచ్చినా మనకి అలర్ట్ చేసేస్తుంది. అదే కాకుండా మన కమాండ్స్ వచ్చేసి చాలా జాగ్రత్తగా అవి రిజిస్టర్ చేసుకుంటాయి అనమాట. చాలా ఎక్కువ టైం పడదు. అదే పెద్ద కొన్ని పప్పీస్తో ఏంటంటే కొంచెం టైం పడుతుంది ట్రైన్ చేయడానికి. కానీ ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి టాయిలెట్ కానీ పీ కానీ ఏమైనా లైక్ దే విల్ ఇఫ్ మీరు కొంచెం కమాండ్స్ ఇస్తే అది త్వరగా అర్థం చేసుకుని అది ఫాలో అయిపోతాయి అనమాట. ఎక్కడ పడితే అక్కడ బేసిక్లీ బాత్రూమ్ చేయదు. మీరు పప్పీ తీసుకెళ్ళిన 6 months తర్వాత నేను వేరేలా ఉంచాలి, ఇప్పుడు వేరే మీరు తీసుకెళ్ళిన day 1 నుండి కూడా మీరు ఎలా ఉంచాలనుకుంటున్నారో అలా అలవాటు చేసుకోండి. కొంతమంది ఏంటంటే బెడ్స్ మీద సోఫాల మీద అలవాటు చేస్తారు. 6 months తర్వాత అది టాయిలెట్ అది పోస్తుందని అవాయిడ్ చేస్తారు. అలా చేయకండి. మీరు తీసుకెళ్ళిన రోజు నుండి దానికి ఫుడ్ పెట్టడం, దాన్ని ఇట్లా పాటీ ట్రైనింగ్ అంటే బాల్కనీలో వాష్రూమ్లోనో 4 months దాకా అలవాటు చేయడం, 4 months తర్వాత వాకింగ్ తీసుకెళ్ళడం. దీనికి ఏంటంటే ఫుడ్ పెట్టిన వెంటనే వాష్రూమ్కి వెళ్ళే అలవాటు ఉంటాయి. అందుకని మీరు ఫుడ్ పెట్టిన వెంటనే ఫస్ట్ కొద్దిగా వాటర్ పెట్టండి. వాటర్ తాగిన వెంటనే దాన్ని తీసుకుని వెళ్ళి వాష్రూమ్లో కానీ బాల్కనీలో కానీ అలవాటు చేయండి. ఇంకా పాటీ ట్రైనింగ్ ప్యాడ్స్ కూడా ఉంటాయి. లేకపోతే ఆ ప్యాడ్స్ వేసి ఆ ప్యాడ్స్ మీద అలవాటు చేయండి. నెక్స్ట్ మీరు చాలామంది అడుగుతారు, మేము వర్క్కి వెళ్ళిపోతామండి, పొద్దున్న వెళ్తాము సాయంత్రం వస్తాము, అరుస్తుందా అని. మీరు ఇప్పుడు 1 week 10 days మీకు ఇంట్రెస్ట్ ఉందని దాన్ని ఎక్కువ కేర్ చేసి ఎక్కువ ఎత్తుకొని చేసి దాని తర్వాత అవాయిడ్ చేయకూడదు. మీ టైం ఏది ఉందో మీరు పట్టించుకుంటా దానికి కొద్దిగా టైం ఇవ్వండి. అంతేగాని మీరు జాబ్కి వెళ్ళేటప్పుడు మీరు ఫస్ట్ దానికి కావాల్సింది ఏంటి, ఫస్ట్ ఫుడ్ టైం, ఆ టైం ప్రకారం ఫుడ్ పెట్టండి. వాటర్ బౌల్ నిండా ఉంచండి, అది తాగినా తాగకపోయినా. అప్పుడు మీరు 3-4 hours బయటికి వెళ్ళి వచ్చినా కానీ దానికి ఏం ప్రాబ్లం ఉండదు. కింద అది కరెంటు వస్తువులు కానీ లేదంటే చెప్పులు, షూస్ ఇలాంటివి ఉండకుండా కొద్దిగా జాగ్రత్త పడండి. గ్రేట్ మ్యామ్, ఈరోజు చాలా జాగ్రత్తగా కూడా చెప్పారు. అండ్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను వై పూడల్ స్పెషల్ అనేది కూడా. సో మ్యామ్ ఫైనలీ ప్రైస్ 40,000 నుండి స్టార్టింగ్ ఉంటుందండి. ఓకే, 40,000 నుంచి స్టార్టింగ్. 40,000 నుండి 45-50 వరకు కూడా ఉంటుంది. డిపెండ్ ఆఫ్ క్వాలిటీ. ఇంకా మేల్ ఫీమేల్ డిఫరెంట్ కూడా ఉంటుంది. అండ్ మేడం దగ్గర ఎందుకు తీసుకోవాలని ఒక రీజన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ప్యూర్ బ్రీడే ఉంటుంది. ఓకేనా, మీరు ఎక్కడ ఏ షాప్కి వెళ్ళినా మీకు ఏంటంటే సమ్ టైమ్స్ ఉండొచ్చు. బట్ మనం వెళ్ళేది ఏంటంటే రెప్యూటెడ్ షాప్స్కి వెళ్తాం కాబట్టి మేడం చిన్న షాపు ఇక్కడ ఉండకపోవచ్చు అని మీరు అస్సలు డౌట్ పడకండి. యూ కెన్ ఈవెన్ గో టు ద వెటనరీ అండ్ డూ ద చెకప్. ప్యూర్ బ్రీడ్ ఉంటుంది ఫస్ట్. సెకండ్ థింగ్ వచ్చేసి మనకి ఏ పప్పీ తీసుకున్నా మీకు బెస్ట్ ప్రైస్ ఉంటుంది మనకి హైదరాబాద్లో. ఓకేనా, సో ఐ థింక్ ఈ 2 రీజన్ అయితే చాలా అనుకుంటున్నాను. సో దాట్స్ అబౌట్ పూడల్ గైస్. ఇప్పుడైతే మనం నెక్స్ట్ పప్పీకి వెళ్ళిపోతాం. సో మన నెక్స్ట్ పప్పీ వచ్చేసింది, చూసుకోవచ్చు ఎంత యాక్టివ్గా ఉందో. మీకు చాలాసార్లు అంటుంటాను, వన్ ఆఫ్ మై ఫేవరెట్ పప్పీ వచ్చేసి చివావా అని. సో చివావా వచ్చేసింది అండ్ చాలా అంటే చాలా యాక్టివ్గా ఉంటాయి. బట్ హైట్ పెరగదు, బేసిక్లీ స్మాల్ పప్పీ అనమాట. టాయ్ పప్పీ కదా మ్యామ్? టాయ్ పప్పీ. సో 7 months ఓల్డ్ ఇది ఇప్పుడు. 7 months ఓల్డా? చూడండి 7 months ఓల్డ్ కూడా సార్ ఎలా ఉన్నారు. బేసిక్లీ వాళ్ళకి ఒక రౌండ్ ఐస్ ఉంటాయి, చాలా క్యూట్గా ఉంటుంది. బేసిక్లీ ఉంటాయి, యాపిల్ హెడ్ ఉంటుంది. యాపిల్ హెడ్. ఇంకా చాక్లెట్ కలర్ మీకు చాలా తక్కువ దొరుకుతాయి. మన దగ్గర ఇప్పుడు కూడా పప్పీస్ ఉన్నాయి. బట్ ఇది మన ఇంట్లో పుట్టిన పప్పీయే. ఇప్పుడు 7 months ఓల్డ్. ఇంకా దీంట్లోనే చిన్న పప్పీస్ కూడా ఉన్నాయి, ఇప్పుడు న్యూ బోర్న్ పప్పీస్. అట్లనే మీకు వేరే కావాలన్నా కానీ తెప్పించిస్తాను. లాంగ్ కోట్ పప్పీస్ ఉండే వెళ్ళిపోయినాయి అవి. భలే యాక్టివ్గా ఉంటాయి మ్యామ్. యాక్చువల్లీ ఫుల్ యాక్టివ్ ఉంటాయి, హైపర్ యాక్టివ్ ఉంటాయి. మీరు ఇంట్లో కూడా చాలా పెంచుతారు కదా ఈ పప్పీస్ని. ఆల్మోస్ట్ మీ దగ్గర 7-8 పప్పీస్ ఎప్పుడు ఉంటాయి కదా మ్యామ్? ఉంటాయి. ఇప్పుడు కూడా 5 puppies ఉన్నాయి, ఇంకొక 2 లీటర్ కూడా ఉన్నాయి. మీకు తెలుసు అనుకుంటా, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. మేడం ఓన్గా ఇవి బ్రీడ్ చేస్తారు. చివావా అనేది స్పెషాలిటీ అండ్ చివావా షిట్జు బేసిక్లీ 2 కూడా మేడం ఇంట్లో బ్రీడ్ చేస్తారు, బయట తీసుకోరు. ఓకేనా, సో దట్ ఈస్ వన్ థింగ్ అనమాట. అండ్ మ్యామ్, సో మీరు ఇంట్లో పెంచినప్పుడు మీరు అబ్జర్వ్ చేసిన వీళ్ళ క్యారెక్టరిస్టిక్స్ కొంచెం చెప్పండి. అవి ఎలా ఉంటాయంటే ఇంకా మన చిన్నపిల్లల్లాగానే ఇంట్లోని బెడ్రూమ్లోనే పండుకుంటాయి. మనం ఎక్కడ ఉంటే అక్కడ ఎక్కువ, మనం హాల్లో ఉంటే హాల్లో, బయట ఉంటే బయట ఎక్కువ తిరుగుతూ ఉంటాయి. ఇంకా దానికి తగ్గట్టు
ఫుడ్ ఇంకా మా బాబు ఉంటాడు, మా బాబుతో ఎక్కువ ఆడుతూ ఉంటాయి. చిన్నపిల్లలతో ఏంటంటే ఎక్కువ ఆడుతూ ఉంటాయి. మనం చెప్పేది ప్రతిదీ కూడా తొందరగా అర్థమవుతుంది. ఇంకా టాయిలెట్ ట్రైనింగ్ అయితే చాలా తొందరగా ట్రైన్ అవుతుంది. నేనైతే విన్నాను అలుగుతాయి కూడా సమ్ టైమ్స్. అలుగుతాయి ఒక దగ్గర ఉండు పిలిచిన పలక కొన్ని సార్లు. ఇప్పుడు కూడా మేము యాక్చువల్లీ అంటే తీసుకుందాం చూపెడదాం అని తీసుకుంటే ఆట ఆడుతున్నాయి అనమాట మాతో. ఇప్పుడు చూడండి అంటే హాయ్ చెప్పడం, ఇగోండి అసలు ఎంత ఇంటరాక్టివ్గా ఉంటాయి అంటే మేడం అయితే 100% తీసుకుంటాను మేడం. చివావా మాత్రం నేను జనవరి తర్వాత మీరు ఎప్పుడు చివావా పెంచుకోవాలనుకున్నా నేను అది మీకు ముందుగా నాకు ఇంటిమేట్ చేస్తే నేను దాన్ని మీకు ఇస్తాను సార్. చివావా కంపల్సరీ మీకు అది. ఎందుకంటే నాకు ఆల్మోస్ట్ ఐ ఫీల్ వెరీ వెరీ బికాస్ ఇంత ఒక పర్సన్ని అర్థం చేసుకొని మనతో ఆట ఆడి యూనో ఒక కైండ్ ఆఫ్ వెరీ వెరీ క్లోజ్ పప్పి ఇది. అండ్ వాళ్ళ బిహేవియర్ ఇట్ సెల్ఫ్ మ్యామ్ చాలా చాలా క్యూట్గా ఉంటుంది కదా. సో వీళ్ళ మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది? మెయింటెనెన్స్ ఏమైనా సార్ లో మెయింటెనెన్స్, అన్నిటికన్నా లో మెయింటెనెన్స్ ఏమైనా ఉందంటే అది చివావా. తక్కువ ఫుడ్ తింటుంది, హెయిర్ ఫాల్ ఉండదు, ఎక్కువ హెయిర్ ఉండదు. హెయిర్ ఫాల్ ఉండదు అసలు హెయిర్ ఫాల్ అనేది ఉండదు. అండ్ మీరు తక్కువ ఫుడ్ అన్నారు కదా మేడం, 1000 రూపీస్ 1000 రూపీస్లో మంత్ మొత్తం వచ్చేస్తుంది. సో జనరల్గా ఏంటంటే బిగ్ పప్పీస్కి మీరు ఫుడ్కి కొంచెం ఎక్కువ స్పెండ్ చేయాలి. లైక్ ఫర్ గోల్డెన్ రిట్రీవర్ అనుకోండి 3,000-4,000 స్పెండ్ చేయాలి. మనం తీసుకున్నప్పుడు గోల్డెన్ రిట్రీవర్ తక్కువ ఉంటుంది, కానీ అదే చిన్న పప్పి తీసుకున్నాం అనుకోండి స్పెసిఫిక్లీ చివావా లాంటి పప్పి మీకు చాలా తక్కువ అయిపోతుంది అనమాట మెయింటెనెన్స్. బికాస్ ఫుడ్ వాళ్ళు తినేది చాలా తక్కువ, కానీ వాళ్ళు బిహేవ్ చేసేది మాత్రం చాలా చాలా ఎక్కువ అండ్ చాలా చాలా బ్యూటిఫుల్, చాలా క్యూట్గా ఉంటుంది. యా మ్యామ్. సో మెయింటెనెన్స్ అయితే మీరు ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్ కూడా తక్కువ అన్నారు. బేసిక్లీ హెయిర్ షెడ్డింగ్ ఉండదు, బోర్డింగ్ పెట్టాలి, ఎక్కడైనా పని ఉండదు. మీరే బాస్కెట్లు వేసుకొని వీలైనంత వరకు మీరు ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్ళచ్చు. కానీ టెంపుల్స్ కాట్లకి వెళ్తే కొంచెం మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎవరైనా రిలేటివ్స్ దగ్గరైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు పెద్ద డాగ్స్ అంటే పెట్టుకోవాలంటే ఈ షిట్ వెళ్తుంది, దీన్ని వాకింగ్ తీసుకెళ్ళాలి, ఖర్చేస్తుంది, అలా చాలామంది భయపడుతూ ఉంటారు. ఈ బ్రీడ్స్తో మీకు ఆ ప్రాబ్లం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏది పెట్టినా ఎలా పెట్టినా ఎలా ఉంచినా వాడు ఉండగలడు, ఎక్కువ అరవడు, ఎక్కువ ప్రాబ్లం ఉండదు. వాడు చూడండి ఎట్లా ఇట్లా వెళ్ళిపోతుంది. ఇప్పుడు అండ్ మేడం ఇప్పుడు 7 months అంటే చాలా వీడికి అర్థమైపోతాయి ఎవరు మనోళ్ళు ఎవరు కాదు. సో మ్యామ్ ఇంకోటి మీరు బయట తీసుకెళ్ళొచ్చు అంటున్నారు, వాకింగ్కి తీసుకెళ్ళొచ్చు కదా? తీసుకెళ్ళచ్చు, కానీ ఇంట్లో కూడా వాక్ చేసి సరిపోతుందా వీళ్ళకి? సరిపోతుంది. వాకింగ్కి ఏం కంపల్సరీ తీసుకెళ్ళాలని ఏం లేదు, బట్ ఇంట్లో మీరు బాల్కనీలో వాష్రూమ్లో వదిలినా సరిపోతుంది. ఈ ఇంట్లో నడుస్తూ ఉంటుంది, అదే పెద్ద వాకింగ్. ఈ పెద్ద బ్రీడ్స్ కాదు కదా, మరి ఎక్కువ వాకింగ్ తీసుకెళ్ళినా కానీ అలసిపోతూ ఉంటాయి. తక్కువ దూరం తక్కువ డిస్టెన్స్ తీసుకొని వెళ్ళి తీసుకొస్తే సరిపోతుంది. అండ్ చివావాలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ కలర్స్ ఏమేమి ఉంటాయి? డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. కలర్స్ని అసలు ఈ వైట్ ఉంది, బ్రౌన్ ఉంది, 3 colors 4 colors అని చెప్పడానికే ఉండదు. డిఫరెంట్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. వైట్ ఉంటుంది, చాక్లెట్ ఉంటుంది, బ్రౌన్ ఉంటుంది, వైట్ ఉంటుంది, బ్లాక్ ఉంటుంది, గ్రే ఉంటుంది, అండ్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. సో ఫైనలీ ప్రైస్ మ్యామ్ 35 to 40, 45 డిఫరెంట్ ఆఫ్ క్వాలిటీ. ఇంకా విత్ కేసీ వితౌట్ కేసీ మీకు ఎలా కావాలన్నా కానీ ఇస్తాను. మీకు చాలాసార్లు చెప్పాను యాక్చువల్లీ టాయ్ బ్రీడ్స్ కొంచెం కాస్ట్లీ ఉంటాయి, బట్ చివావాకి అయితే మీకు డెఫినెట్లీ బెస్ట్ ప్రైస్ అనమాట. ఇఫ్ యూ వాంట్ టు బై చివావా ప్లీజ్ విజిట్ సాయి దుర్గా పెట్ షాప్, బికాస్ ఓన్ బ్రీడింగ్ మేడం ఇది, ఓకేనా? ప్యూర్ బ్రీడ్, ఓన్ బ్రీడింగ్, బెస్ట్ ప్రైస్. సో దాట్స్ అబౌట్ చివావా. నెక్స్ట్ పప్పీకి వెళ్దాం. సో మన నెక్స్ట్ పప్పీ వచ్చేసి చూసుకోవచ్చు, ద మోస్ట్ ఫేవరెట్ పప్పీ ఆఫ్ ద వరల్డ్, గోల్డెన్ రిట్రీవర్. సో యా మ్యామ్, గోల్డెన్ రిట్రీవర్ గురించి చెప్పాలి. గోల్డెన్ రిట్రీవర్ చాలా ఇంటెలిజెంట్ బ్రీడ్, మంచి ఫ్రెండ్లీ ఉంటుంది. మీకు అపార్ట్మెంట్ కావనివ్వండి, గార్డింగ్ కావనివ్వండి, అంటే గార్డింగ్ అంటే మరీ ఓవర్ గార్డింగ్ ఏం చేయదు, ఎవరైనా వస్తే గార్డ్ చేస్తుంది. అంటే మన గోల్డెన్ రిట్రీవర్ కూడా గార్డ్ చేస్తుంది అంట? గార్డ్ చేస్తుంది. ఇప్పుడు డాగ్ నేచర్ ఏంది, ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే కంపల్సరీ అరుస్తుంది. కానీ ఈ జర్మన్ షెపర్డ్, బెల్జియన్ మ్యానర్స్ అలా అరిచినట్టు బాగా అరవడం కాకుండా జస్ట్ కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే అరుస్తుంది. కానీ మరీ అంత ఏమీ ఓవర్ గార్డింగ్ కంటిన్యూ అరవడం చేయడం అది ఉండదు. అపార్ట్మెంట్లో పెంచుకున్నా కానీ ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది. సో గోల్డెన్ రిట్రీవర్ గురించి ఇప్పుడు స్పెషాలిటీ చెప్పాలి. అండ్ ఎవరైతే అనుకుంటున్నారు అనుకోండి, వాళ్ళు ఎందుకు తీసుకోవాలి అసలు గోల్డెన్ రిట్రీవర్? గోల్డెన్ రిట్రీవర్ అంటే చాలామంది అనుకుంటారు పెద్ద డాగ్స్ పెంచాలి,
బట్ ఎక్కువ అరవకూడదు, కొద్దిగా సైలెంట్గా ఉండాలి, ఫ్రెండ్లీ ఉండాలి, చిన్నపిల్లలు ఉన్నారు ఇట్లా అనుకుంటారు. అట్లాంటి వాళ్ళకి బెస్ట్ అండి. ఎందుకంటే ఇది చూడడానికి మీకు గంభీర్యంగా అరిస్తే గంభీర్యంగా కనిపిస్తుంది, బట్ ఇది చాలా ఫ్రెండ్లీ డాగ్. ఓకే. మీరు కట్టి పెట్టేస్తే ఏ డాగ్ అయినా కానీ అరవడం అనేది స్టార్ట్ అవుతుంది. అలా కాకుండా మీరు ఓపెన్గా వదిలేసి చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా పిల్లలతో కానీ పెద్దోళ్ళతో కానీ ఈజీగా మీరు వాకింగ్ తీసుకెళ్ళచ్చు. ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది. ఫర్ ఒకటి ఉంటుంది, అది ఫర్ ఏమీ మీకు హెయిర్ ఫాల్ అవ్వడం అట్లాంటివి ఏమి ఉండవు. జనరల్గా ఏ బ్రీడ్కి కూడా హెయిర్ ఫాల్ అనేది ఉండదు, బట్ జర్మన్ స్పిట్స్ పొమేరియన్ ఏదైతే ఉందో దానికి ఎక్కువ హెయిర్ ఫాల్ ఉంటుంది. ఈ బ్రీడ్స్కి ఏంటంటే మీరు వీక్లీ వన్స్ 10 డేస్కి ఒకసారి బాత్ చేయించినప్పుడు జస్ట్ గ్రూమ్ చేయండి చాలు. ఏం హెయిర్ ఫాల్ ఉండదు, హెయిర్ గ్రోత్ బాగా పెరుగుతుంది. 4 మంత్స్లో హెయిర్ ఫాల్ అవుతుంది. హెయిర్ ఫాల్ అవ్వడం అంటే మొత్తం ఈ హెయిర్ అనేది పోయి కొత్త హెయిర్ వస్తుంది. ఆ టైంలో కొద్దిగా సప్లిమెంట్స్ వాడితే సరిపోతుంది. అంటే మనకి అంత హెయిర్ ఫాల్ కూడా ఉండదు, అంత హెయిర్ ఫాల్ ఉండదు. ఈ పుట్టిన హెయిర్ ఏదైతే ఉందో అదంతా పోతుంది, మళ్ళీ కొత్త కోట్ వస్తుంది. పాత కోట్ పోయి కొత్త కోట్ వస్తుంది. ఆ వచ్చేటప్పుడు ఏంటంటే మీకు మంచి కోట్ కావాలి, కొద్దిగా రిచ్గా ఉండాలి, బాగా బాగా షైన్ అది ఉండాలి అనుకుంటే కొన్ని ఆయిల్ సప్లిమెంట్స్ ఉంటాయి, ఫిష్ ఆయిల్స్, అవి వాడితే సరిపోతుంది. వద్దు అనుకుంటే అది కూడా అవసరం లేదు. అండ్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మ్యామ్, పెద్ద డాగ్స్తో చిన్న డాగ్స్ సమ్టైమ్స్ మనకి ఏంటంటే అలా క్యూట్గా ఉంటుంది. అఫ్ కోర్స్ ఎక్కువ మనకి పని ఉండదు వాళ్ళతో, ఎక్కడైనా ట్రావెల్ చేసుకోవచ్చు. చాలా అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి మనకి చిన్న పప్పీస్తో, మనతో అంతా ఇంటరాక్టివ్గా కూడా ఉంటాయి. కానీ పెద్ద డాగ్స్ ఏంటంటే ఆల్మోస్ట్ మనుషుల్లాగానే కదా, మనకి ఒక మన బ్రదర్ సిస్టర్ అంతే ఉంటుంది మనకి, ఎగ్జాక్ట్గా ఆ ఫీలింగ్ ఉంటుంది. సో అది ఒక అడ్వాంటేజ్ అనమాట. ఎందుకంటే చాలా మంది అబ్బాయిలు రిట్రీవర్, ల్యాబ్, జర్మన్ షెపర్డ్ ఇవి పెద్ద పెద్ద డాగ్సే పెంచాలనుకుంటారు, గ్రేడెన్ అవి. కానీ అపార్ట్మెంట్స్లో అందరి దగ్గర ఆ పాసిబిలిటీ ఉండదు. అపార్ట్మెంట్స్లో కానీ విల్లాస్లో కానీ కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. చుట్టుపక్కల వాళ్ళతో కానీ పక్కన ఉన్న వాళ్ళతో కానీ ప్రాబ్లం అవుతుంది. దానివల్ల ఏంటంటే దీన్ని పెంచుకుంటే ఈజీ టు క్యారింగ్ ఉంటుంది, చూడడానికి పెద్దగా కనిపిస్తుంది. మీకు 8 మంత్స్లో ఫుల్ గ్రోత్, 8-9 మంత్స్కి ఫుల్ గ్రోత్ వచ్చేస్తుంది. అది ఇంకా మీకు టెన్షన్ ఉండదు. సో దీని మరి మెయింటెనెన్స్ కాస్ట్ 3,000 to 4,000 అవుతుంది. అదే రాయల్ కెనన్కి వెళ్తే 5,000 దాకా అవుతుంది. ఓకే, డిపెండింగ్ ఆన్ ద ఫుడ్. డిపెండ్ ఆన్ ద ఫుడ్. ఇంకా వ్యాక్సినేషన్కి వస్తే అన్నిటికీ కూడా సేమ్ వ్యాక్సిన్ షెడ్యూల్ సేమ్ ఉంటుంది. ఓకే, ఫైనలీ ప్రైస్ 20,000 to 25,000 డిపెండ్ ఆఫ్ కలర్ అండ్ క్వాలిటీ. ఓకే, దీంట్లో కూడా మనకి ఇంకోటి చెప్పాలి మీకు, ఇయర్ కలరే ఫైనల్ కలర్ గైస్. ఓకేనా, ఇది డార్క్ బ్రౌన్ వస్తుంది. ఇంకా దీని తర్వాత ఇంకా లైట్ కూడా ఉంటుంది. లైట్ కలర్ అయితే ఇంకా తక్కువ ఉంటుంది. అండ్ గోల్డెన్ రిట్రీవర్లో ఓన్లీ గోల్డెన్ కలర్లో ఉంటాయని అనుకుంటారు చాలా మంది, బట్ ఇట్స్ నాట్ ట్రూ. క్రీమ్ కలర్ కూడా ఉంటుంది, క్రీమ్ ఉంటుంది, వైట్ ఉంటుంది, సో గోల్డెన్ కలర్ ఉంటుంది. దీనికన్నా ఇంకా డార్క్ కలర్ కూడా ఉంటుంది. అండ్ బట్ ఫైనల్ కలర్ వచ్చేసి వాళ్ళకి వాళ్ళ ఇయర్స్ మీద ఉన్న కలర్ చూసుకోవాలి. సో యా గైస్, దాట్స్ అబౌట్ ద గోల్డెన్ రిట్రీవర్. మన నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోతాం. గార్డింగ్ డాగ్ అనమాట, బెల్జియన్ మ్యాలనోయిస్. సో గైస్ చూసుకోవచ్చు ఎంత యాక్టివ్గా ఉన్నాడో. మ్యామ్ చెప్పాలి మ్యామ్ పప్పి గురించి. చాలా యాక్టివ్గా ఉన్నాడు. ఏజ్ ఎంత? ఏజ్ 48 days. 48 days? 48 days. చాలా ఇంటెలిజెంట్ బ్రీడ్ ఇది. చాలా గార్డింగ్ చేస్తుంది, చాలా అగ్రెసివ్ ఉంటుంది. ఓకే, అంటే మనం ఇచ్చే ట్రైనింగ్ని బట్టి ఉంటుంది స్టార్టింగ్ నుండి. కానీ ఈ బ్రీడ్స్ అయితే కనుక గార్డింగ్లో అన్నిటికన్నా నెంబర్ 1 డాగ్ ఏదంటే వీడే ఉంటాడు. ఇట్ల కోసం ఇంకా చాలా మందికి తెలీదు. ఓకే, కానీ ఈ బ్రీడ్ కోసం తెలిసిన వాళ్ళు ఎవరు ఈ బ్రీడ్ని వదిలేరు. అవును, నేను మీకు ఒకసారి ఫ్రంట్ నుంచి కూడా చూపెడతాను గైస్, చూడండి అసలు ఎలా ఉందో చూడండి. అసలు అయ్యో పడిపోతాం. చూస్తున్నారు కదా, అంత యాక్టివ్గా ఉంది ఇది. సో మ్యామ్, దీనికి మళ్ళీ మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది? చాలా గార్డింగ్ డాగ్ కాబట్టి మెయింటెనెన్స్ సేమ్ జర్మన్ షెపర్డ్, ల్యాబ్ వాటికి ఎంత ఉంటుందో అదే మెయింటెనెన్స్ ఉంటుంది. కానీ ఎంత తిన్నా కనుక ఎక్కువ హైట్ లావు పెరగవు, సన్నగానే ఉంటాయి, బక్కగానే కనిపిస్తాయి కనిపించడానికి. కానీ గార్డింగ్ మటుకు నెంబర్ 1 గార్డింగ్. చాలా అంటే చాలా మంచి గార్డింగ్ చేస్తాయి, చాలా ఇంటెలిజెంట్ ఉంటాయి, ఇంకా చాలా యాక్టివ్గా కూడా ఉంటాయి, చాలా ఎజైల్గా కూడా ఉంటాయి. అసలు వీటి కోసం ఎంత చెప్పినా తక్కువనే. అన్ని బ్రీడ్ల కన్నా చాలా అగ్రెసివ్ కూడా ఉంటాయి ఈ బ్రీడ్స్. సో మీరు మరి ఎలాంటి కస్టమర్ రికమెండ్ చేస్తారు? ఇండిపెండెంట్ హౌస్ ఉంది, లేదు వాళ్ళకి బాగా గార్డింగ్ కావాలి, మంచి గార్డింగ్ కావాలి, ఇట్లా ఫామ్ హౌస్ అది ఉంది అన్నట్టు వాళ్ళకి చాలా మంచిగా పనికి వస్తుంది. కానీ ఇట్లా అపార్ట్మెంట్స్ వాళ్ళకి ఉన్నాయి అంటే కనుక కొద్దిగా కష్టం ఉంటుంది. సో బేసిక్లీ మంచిగా ఒక గార్డింగ్ కావాలి,
ఫామ్ హౌస్ ఉండి ఇండిపెండెంట్ హౌసెస్ ఉండే వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. సో మెయింటెనెన్స్లో వచ్చేసి మనం డాగ్ ఫుడ్ కూడా ఇవ్వచ్చు, దాంతోపాటు ఏంటంటే హోమ్ ఫుడ్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఓకేనా, చూస్తున్నారు కదా అసలు ఈజీగా మన కమాండ్స్ అర్థం చేసుకొని చాలా వెల్ ట్రైన్డ్ అయిపోతాయి అనమాట ఈ డాగ్స్. తొందరగా ట్రైన్ అయిపోతే చాలా అగ్రెసివ్ ఉంటాయి, కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి వీటితోని. ఫస్ట్ స్టార్టింగ్ నుండి కూడా మంచి ట్రైనింగ్ ఇచ్చుకోవాలి. ఓకే, వీళ్ళకి మరి కాస్ట్ ఎంత అవ్వచ్చు పర్ మంత్ ఫుడ్కి? పర్ మంత్ 3 to 4,000. 3,000 to 4,000 రూపీస్. గ్రూమింగ్ ఏముండదు కదా వీళ్ళకి? గ్రూమింగ్ ఏముండదు. ఇప్పుడు మనం జర్మన్ షెపర్డ్ ఎలాగో అట్లనే ఇది కూడా, కానీ జర్మన్ షెపర్డ్ కన్నా చాలా షార్ప్ ఉంటాయి. ఓకే, ఫైనల్లీ ప్రైస్ 35 to 40. ఓకే, బెల్జియన్ మ్యాలనోయిస్ అనమాట, వన్ ఆఫ్ ద బెస్ట్ గార్డింగ్ డాగ్. సో మీరు తీసుకోవాలనుకుంటే బెస్ట్ ప్రైస్ మీకు తెలిసిందే సైదుగా పెట్ షాప్లో ఉంటుంది. సో విల్ మూవ్ టు నౌ నెక్స్ట్ పప్పీ. సో మన మోస్ట్ ట్రెండింగ్ పప్పీ వచ్చేసింది షిట్జు. సో షిట్జు మీకు తెలిసింది ఎంత స్పెషల్ పప్పీయో, ఎంత ట్రెండింగ్లో ఉంటుంది ఎప్పుడు కూడా. అండ్ జనరల్గా మీకు చాలా చిన్న పప్పీస్ చూపెడుతూ ఉంటాం. ఈసారి చూడండి మ్యామ్, ఏజ్ ఎంత? 80 days. 80 days. 80 daysకి ఎలా అయింది చూడండి ఒకసారి పప్పీ. ఆ హెయిర్ చూడండి ఒకసారి. 80 days ఆల్మోస్ట్ 2 vaccinations కూడా అయిపోయి ఉన్నాయి. ఇంకా ఇదే కాదు, ఇందులో చిన్న సైజ్ పప్పీస్ కూడా ఉన్నాయి, మీకు అవి కూడా చూపిస్తాను, తీసుకురా. సో ఇవి చిన్న సైజ్ 48 days పప్పీస్ ఇవి. 40 daysలోనే మనకి చూడండి డిఫరెన్స్ ఎలా ఉంది. ఇప్పుడు ఇది 40 days పప్పీ, ఇది 80 days పప్పీ. సో ఆల్మోస్ట్ డబుల్ గ్రోత్ ఉంటుంది. బేసిక్లీ డాగ్స్ చాలా ఫాస్ట్గా పెరుగుతాయి అనుకోండి, బట్ షిట్జుకి కూడా బాగానే ఉంటుంది గ్రోత్. అండ్ ఆల్మోస్ట్ ఇదే మ్యాక్సిమం హైట్ ఉంటుంది కదా మ్యామ్, అంతే కదా? దీనికన్నా ఎక్కువ కూడా కొంచెం ఎక్కువ పెరుగుతుంది అనుకోండి, బట్ ఆల్మోస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హైట్ ఇంతే ఉంటుంది. హైట్ ఇంతే ఉంటుంది. సో హైట్ ఎక్కువ పెరగదు, 9 inches హైట్ ఉంటుంది. హెయిర్ గ్రోత్ మీకు ఎక్కువ పెరుగుతుంది, దానివల్ల హైట్ లాగా అనిపిస్తుంది, కానీ జనరల్గా అయితే 9 inches కన్నా ఎక్కువ హైట్ అయితే పెరగదు. అండ్ ఒక్కసారి నేను మీకు ఐస్ చూపెడతాను. జనరల్గా ఏంటంటే చిన్న ఉన్నప్పుడు, ఇప్పుడు కంపేర్ కూడా చేసుకోండి మీరు ఒకసారి. ఇక్కడ చూడండి ఐస్, మీకు ఐస్ ఇప్పుడు క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి జనరల్గా. చిన్నప్పుడు అయితే మాత్రం అస్సలు కనిపించవు. ఇంకా ఇవి కొంచెం పెరిగాక మాత్రం, అండ్ ఇక్కడ హెయిర్ ఉంటుంది బేసిక్లీ ఐ దగ్గర, అది కట్ చేసేస్తే మాత్రం మీకు చాలా షార్ప్గా రౌండ్ ఐస్ ఉంటాయి అనమాట. ఓకేనా, ఇప్పుడు కూడా ఇది మేము లైట్గా కట్ చేసినాము, అందుకే మీకు అట్లా కనిపిస్తుంది. కట్ చేయకపోతే మొత్తం ఫేస్ మొత్తం హెయిర్ వచ్చేస్తుంది. యాక్చువల్లీ షిట్జు పాపులర్ అవడానికి ఇంకో రీజన్ ఏంటంటే దీనికి చేసి హెయిర్ స్టైల్స్ అన్నమాట. ఒక టైంలో మ్యామ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ హెయిర్ స్టైల్ చేసేవాళ్ళు షిట్జు. ఇప్పుడు కూడా ఉంది హెయిర్ స్టైల్స్, డిఫరెంట్ హెయిర్ స్టైల్ చేపిస్తారు, షోస్కి తీసుకొస్తారు. అండ్ చాలా క్యూట్గా ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ థింగ్స్ ఏంటంటే మన దగ్గర ఉన్నప్పుడు ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది. కోట్ మీరు పట్టుకున్నా చాలా సాఫ్ట్గా ఉంటుంది, మీరే ఆడుకుంటారు, చాలా టైం స్పెండ్ చేస్తారు. అండ్ అగైన్ ఈ పప్పీ కూడా చాలా అంటే చాలా వెరీ స్మార్ట్ పప్పీ యాక్చువల్లీ. మీరు ఎప్పుడైనా సాడ్ ఉన్నా మీ దగ్గర వస్తుంది, మీరు హ్యాపీ ఉన్నా అంటే మన బిహేవియర్ని బట్టి అది అలా రియాక్ట్ అవుతూ ఉంటుంది. మ్యామ్ ఇంకా చెప్పాలి, లైక్ ఎలాంటి కస్టమర్స్కి మీరు రికమెండ్ చేస్తారు అసలు? ఫ్రెండ్లీ ఉండాలి. చిన్నపిల్లలు ఉన్నారు, నెక్స్ట్ అపార్ట్మెంట్స్కే కానీ, అట్లనే లో బడ్జెట్ ఉంది అన్న వాళ్ళకి కానీ చాలా ఈజీ టు మెయింటెనెన్స్ అండి. ఈజీ క్యారీ చేసుకోవచ్చు, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, హెయిర్ ఫాల్ ఉండదు. హెయిర్ ఎక్కువ కనిపిస్తుంది కానీ అసలు హెయిర్ ఫాల్ అనేదే ఉండదు ఈ బ్రీడ్స్లోని. మీరు హ్యాపీగా పెంచుకోవచ్చు. ఇంకేంటంటే మీకు ఒక 4 months వరకే మీకు డాగ్ ఫుడ్ అనేది ఉంటుంది, దాని తర్వాత హోమ్ ఫుడ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు డాగ్ ఫుడ్లో కూడా డిఫరెంట్ ఫుడ్స్ వచ్చాయి. మీకు లో బడ్జెట్లో పప్పీ ఫుడ్ కూడా దొరికేస్తుంది కంపల్సరీ. అంటే మీకు పప్పీ ఎదుగుతున్న కొద్దీ ఫుడ్ ప్రైస్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ స్టార్టర్ ఉంటుంది కాబట్టి కొద్దిగా ఎక్కువ ఉంటుంది, స్టార్టర్ తర్వాత పప్పీ వస్తుంది, పప్పీ తర్వాత అడల్ట్ వస్తుంది. మనం డాగ్ ఫుడ్ పెట్టినా కానీ తక్కువ మెయింటెనెన్స్లో అయిపోతుందండి. సో దట్స్ వై వీ సే లైక్ షిట్జు ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రెండింగ్ పప్పీ. బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్గా టాయ్ పప్పీస్లో మీకు కాస్ట్ తక్కువ ఉన్న పప్పీ ఒకటి షిట్జు. అంటే టాయ్ అండ్ స్మాల్, వీ విల్ నాట్ ఈవెన్ కాల్ ఇట్ టాయ్, బికాస్ టాయ్ అంటే ఒక చాలా చిన్నగా ఉంటుంది. ఇప్పుడు ఇందాక చూసారు కదా చివావా హైట్, ఇది స్మాల్ బ్రీడ్ కింద వస్తుంది అనమాట. సో స్మాల్ బ్రీడ్లో మీకు దీనికన్నా తక్కువ ప్రైస్ బేసిక్లీ దేనికి రాదు. ఓకేనా, దీంతో కూడా మీరు ట్రావెల్ చేసుకోవచ్చు, బాస్కెట్లో పెట్టి ఎక్కడైనా తీసుకెళ్ళచ్చు. సెకండ్ థింగ్, ఫుడ్ కాస్ట్ తక్కువ ఉంటుంది. చాలా మంది తీసుకునే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఇదే మ్యామ్. అంటే మనకి స్మాల్ ఉంది, తక్కువ ప్రైస్ వస్తుంది, చూడడానికి క్యూట్ గా ఉంటుంది, ఎక్కువ హెయిర్ ఉంటుంది, అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువ ఉండదు, షెడ్డింగ్ ఉండదు. సో ఇంకేం కావాలి, ఇవన్నీ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి షిట్జుకి వెళ్తారు అనమాట. షిట్జూస్ ఎక్కువ సేల్ కూడా ఉంటాయి మన దగ్గర. ఎక్కువ మన దగ్గర వెళ్ళేది షిట్జు, టాయ్ పుడుల్, గోల్డెన్ రిట్రీవర్.
ఇవి ఎక్కువ సేల్ ఉండేది. ఈ చివావా ఈ 4 బ్రీడ్స్ ఎక్కువ సేల్ ఉండేది. మ్యామ్ ఇది మీరు ఆల్ ఓవర్ ఇండియా మీరు ఇస్తారు కదా? ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంటుంది. సో బేసిక్లీ మనకి డెలివరీ షూరిటీ ఉంటుంది మేడం. మీకు డెలివరీ పప్పి మీకు రీచ్ అయ్యేదాకా కూడా పూర్తి రెస్పాన్సిబిలిటీ మాది ఉంటుందండి. మీకు జాగ్రత్తగా మీకు డెలివరీ అయ్యి పప్పి మీ చేతికి వచ్చేదాకా కూడా మా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అది సో మ్యామ్ ఫైనలీ ప్రైస్ 13,000 to 15,000, ఫీమేల్ 13,000, మేల్ 15,000, ఫీమేల్ 13,000. వ్యాక్సిన్ అయ్యి ఉంటుందండి. అలాగే బ్రీడ్ గ్యారంటీ సర్టిఫికేట్ వస్తుంది. మీకు ఏ టైంలో ఎప్పుడు ఏ సజెషన్ కావాలన్నా 24 hours కాల్ చేయొచ్చు. ప్రతి ఒక్కటి కూడా సజెస్ట్ చేస్తాం. ఒకసారి వ్యాక్సినేషన్ షెడ్యూల్ కూడా చెప్పండి మ్యామ్. అన్ని పప్పీస్కి ఒకటే ఉంటుంది గైస్, ఓకేనా? వ్యాక్సిన్ షెడ్యూల్ అనేది ఫస్ట్ 45 daysకి ఫస్ట్ వ్యాక్సిన్ స్టార్ట్ అవుతుందండి. అక్కడి ఎవ్రీ 15 daysకి ఒక వ్యాక్సిన్ ఉంటుంది. డిపెండ్ ఆఫ్ డాక్టర్. అదే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు 1 monthకి రాస్తారు. ప్రైవేట్ హాస్పిటల్ ఒక్కొక్క డాక్టర్ 21 days రాస్తారు, ఒక్కొక్క డాక్టర్ 15 days రాస్తారు. ఒక్కొక్క డాక్టర్ది ఒక్కొక్క షెడ్యూల్ ఉంటుంది. బట్ ఏంటంటే వ్యాక్సినేషన్కి 15 days నుండి 1 month లోపు నెక్స్ట్ వ్యాక్సిన్ అనేది కంపల్సరీ కావాలి. డివార్మింగ్ అయితే ఎవ్రీ 15 days ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సేమ్ ప్రొసీజర్ ఉంటుంది. అది ఎవ్రీ 15 daysకి ఒక డివార్మింగ్ ఉంటుంది. ప్రైస్ కూడా చెప్పేసారు కదా? ప్రైస్ చెప్పేసాను. సో ఇంకేం కావాలి చెప్పండి, వచ్చి తీసుకోండి. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రైస్ మన హైదరాబాద్లో ఎక్కడ చూసినా మీకు సాయి దుర్గా పెట్ షాప్లోనే ఉంటుంది. సో యా గైస్, దాట్స్ అబౌట్ ద బ్యూటిఫుల్ షిట్స్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. చాలామంది ఎక్సైటెడ్గా వాళ్ళు వచ్చి తీసుకుంటుంటారు మ్యామ్. సో ఫైనల్గా ఇప్పుడు చాలామంది కిటన్స్ అడుగుతుంటారు కదా. సో ఒకసారి మనం కిటన్స్ చూసుకుందాం. యా వచ్చేసాయి కిటన్స్, పర్షియన్ కిటన్స్. అండ్ పర్షియన్ కిటన్ కూడా ఒక చిన్న మనకి బర్డ్ కూడా ఉంది. సో మేడం దగ్గర ఇప్పుడు ఏంటంటే మీకు కిటన్స్ ఉంటాయి, బర్డ్స్ ఉంటాయి అండ్ పప్పీస్ కూడా ఉంటాయి అన్నమాట. చెప్పాలి ఈ కిటన్స్ గురించి, పర్షియన్ క్యాట్స్ గురించి. పర్షియన్ క్యాట్స్ లో మెయింటెనెన్స్ ఉంటుంది. చాలామంది అనుకుంటారు ఎక్కువ వాకింగ్ అట్లకి వెళ్ళలేము, ఇంట్లోనే ఉండాలి, వాకింగ్గా తీసుకెళ్ళే టైం ఉండదు, అట్లాంటి వాళ్ళకి డాగ్ పెంచలేము, డాగ్ని అయితే వాకింగ్ తీసుకెళ్ళాలి కంపల్సరీ అనుకునే వాళ్ళకి ఇది ఈజీగా ఉంటుంది. ఎందుకంటే దీనికి శాండ్ ఉంటుంది. ఆ శాండ్ వేసేస్తే షిట్ అనేది అందులోనే వెళ్తుంది, స్మెల్ అది రాదు. ఆ శాండ్ ఎప్పటికప్పుడు తీసుకొని రిమూవ్ చేసుకొని మళ్ళీ కొత్త శాండ్ వేసుకోవచ్చు. 5 లీటర్ శాండ్ తీసుకుంటే మీకు లేదన్నా 3 months 4 months దాకా వచ్చేస్తుంది. ఆ శాండ్లోనే మనకి మొత్తం ఇవి కెమికల్స్ ఉంటాయి, అది మెడిసిన్ లాంటిది ఉంటుంది. దాని పాటీ ట్రైనింగ్ అనేది ఈజీగా ట్రైన్ అవుతుంది అందరు. ఓహో ఓకే. సో ఇంకా ఆ కెమికల్కి అది వెళ్ళిపోతాయి. ఆ స్మెల్కి ఇప్పుడు డాగ్స్లో కూడా ట్రైనింగ్ ప్యాడ్స్ ఉంటాయి, ఇందులో కూడా అట్లనే ఆ మెడిసిన్ ఆ స్మెల్కి దాంట్లోనే పాటీ వెళ్తుంది, ఏజ్డ్ ట్రైన్ ఉంటుంది. అంటే ఇంకోటి ఏంటంటే మ్యామ్, యాక్చువల్లీ క్యాట్స్కి ఒక నేచర్ కూడా కొంచెం తన పని తను చేసుకుంటూ అంటే అలా మనతో కూడా ఆడుతుంది, మంచిగా స్పెండ్ చేస్తే మంచిగా ఆడుతాయి. అట్లనే ఏంటంటే వీటికి ఏంటంటే లో మెయింటెనెన్స్, ఇంట్లో ఒక పెట్ని పెంచుకున్నట్టు ఉంటుంది మీకు. నెక్స్ట్ ఏంటంటే ఇవి కూడా ఎక్కువ డాగ్స్ లాగా ఆడతాయి మనతోని, మనం ఎక్కడున్నామో అక్కడ ఉంటాయి, డాగ్స్ లాగే సేమ్ స్పెండ్ చేస్తాయి. ఇంకా మీకు వాకింగ్ అది తీసుకెళ్లే టైం అది ఉండదు అన్నోళ్ళకి శాండ్ వేసుకుంటే శాండ్లోనే పాటీ ట్రైనింగ్ అనేది అవుతుంది. టాయ్స్ ఉంటాయి, ర్యాట్స్ ఉంటాయి, వీటికి స్పెసిఫిక్గా టాయ్స్ డిఫరెంట్ ఉంటాయి. ర్యాట్స్ ఉంటాయి, చిన్న బాల్స్ ఉంటాయి, అట్లా ఫెదర్స్ లాగా వస్తాయి, వాటితోనే ఎక్కువ ఆడుతూ ఉంటాయి. షెడ్డింగ్ ఉంటుంది అసలు? మీరు దువ్వకపోతే షెడ్ అవుతుందండి. వీక్లీ వన్స్ అయినా గ్రూమింగ్ బ్రష్తో మంచిగా దువ్వాలి. దానికి వాడే షాంపూ ప్రాపర్గా క్యాట్ షాంపూ అయ్యి ఉండాలి, ఏదైతే అది షాంపూస్ అయ్యి వాడదు. ఓకే. సో వీళ్ళ మెయింటెనెన్స్కి 500 నుండి 1000 లోపే అవుతుంది. అంటే ఇందులో డిఫరెంట్ ఫుడ్ ఉంటుంది దీనికి కూడా. మియావ్ అని, రాయల్ కెనన్ అని, ప్యూర్ పెట్ అని. ప్యూర్ పెట్ అయితే 200 నుండి 300 అవుతుంది. ఓకే. సో మనకి ఆల్మోస్ట్ ఒక 500 నుంచి 1000 లోపే అవుతుంది. మీరు రాయల్ కెనన్ పెడితే 1000 అవుతుంది. బట్ రాయల్ కెనన్ కాకుండా కెనన్ క్రీక్, ప్యూర్ పెట్ ఇట్లాంటివి అయితే 200 నుండి 500 లోపు అవుతుంది. ఫైనలీ మ్యామ్ ఈ పర్షియన్ క్యాట్స్ ప్రైస్ 8000 నుండి మన దగ్గర స్టార్టింగ్ ఉంటుందండి. ఇందులో డాల్ ఫేసు, పంచ్ ఫేసు, సెమీ పంచ్ ఇట్లా ఉంటుంది. అట్లా మీరు ఎట్లా చేంజ్ అవుతూ ఉంటుందో క్వాలిటీ, దాన్ని బట్టి ప్రైస్ చేంజ్ అవుతుంది. కింద వెళ్ళడానికి ట్రై చేస్తున్నాయి. ఇది మియం ప్యాకెట్ ఇక చూడండి,
వాళ్ళు ఏంటంటే ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. వద్దు వద్దు. సో మ్యామ్ ఒకసారి చెప్పండి మరి బర్డ్ది కూడా, మీ దగ్గర బర్డ్స్ కూడా ఉన్నాయి ఇంకా? బర్డ్స్ కూడా డిఫరెంట్ బర్డ్స్, ట్రైన్డ్ బర్డ్స్ దొరుకుతాయి మన దగ్గర. కాక్టైల్స్ అని, సంక్ నూరు, పైనాపిల్ కనూర్, గ్రీన్ చిక్ కనూర్ అని ఇట్లా డిఫరెంట్ బర్డ్స్ అన్నీ దొరుకుతాయి. ఆఫ్రికన్ లవ్ బర్డ్స్. ఇంకా ఇంతకన్నా పెద్దవి కావాలన్నా కానీ బై ఆర్డర్ ఉంటుంది. న్యాచురల్ ఇన్స్టింక్ట్ ఏంటంటే కిటన్స్కి వెళ్ళి అటాక్ చేయాలని ఉంటుంది, అందుకే నేను కొంచెం పట్టుకుంటాను. ఏమన్నా ఇవి వీడుకొని ఆడుతూ ఉంటాడు రోజు, అలా అలవాటు ఉందా? ఓకే ఓకే ఓకే, నో ప్రాబ్లం. సో మ్యామ్ దట్స్ ద థింగ్ గైస్, బర్డ్స్, కిటన్స్, పప్పీస్ అన్నీ ఉంటాయి మీకు. ఆల్ ఇన్ వన్ షాప్ అయిపోయింది ఇప్పుడు మనకి సాయి దుర్గా పెట్ షాప్. కాబట్టి ఇఫ్ యూ వాంట్ బెస్ట్ ప్రైస్ ఇన్ హైదరాబాద్ పప్పీస్కి యూ షుడ్ విజిట్ సాయి దుర్గా పెట్ షాప్. అడ్రస్ ఒకసారి చెప్పండి మ్యామ్. మన అడ్రస్ వచ్చి సాయి దుర్గా పెట్ షాప్, అమీర్పేట్ వాల్యూ జోన్ ఆపోజిట్, పిల్లర్ నెంబర్ 1081 నుండి లెఫ్ట్కి రాగానే రైట్ సైడ్లో ఫస్ట్ షాప్ ఉంటుందండి. అలాగే మీకు డెలివరీ ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ అవైలబిలిటీ ఉంటుంది. మీకు ఎక్కడికి కావాలన్నా కానీ డెలివరీ అనేది అవైలబిలిటీ ఉంటుంది. కాల్ చేయండి. మీరు హైదరాబాదే కాదు, వైజాగ్, చెన్నై, బెంగళూరు ఎక్కడికి కావాలన్నా కానీ డెలివరీ అవైలబిలిటీ ఉంటుంది. అలాగే మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది. వీడియో కాల్ చేసుకొని మీరు పప్పీస్ని చూసుకొని మీకు ఏ పప్పీ కావాలంటే ఆ పప్పీ పంపిస్తాను. పప్పీ మీకు రీచ్ అయ్యేదాకా కూడా పూర్తి రెస్పాన్సిబిలిటీ మాది ఉంటుందండి. యా, సో గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇప్పుడు దాకా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెసిఫిక్లీ మన గివ్ అవే వీడియో ఇప్పుడు దాకా ఎవరైతే చూడలేదు ప్లీజ్ వెళ్ళి చూడండి. ఆ వీడియోకి 10,000 వ్యూస్ ఫాస్ట్గా చేసేయండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో గివ్ అవే అనౌన్స్మెంట్ చేసేద్దాం, ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. ప్లీజ్ విజిట్ సాయి దుర్గా పెట్ షాప్. అడ్రస్ మేడం క్లియర్గా చెప్పేశారు. ఆన్లైన్ డెలివరీ కూడా ఉంటుంది మీకు. వాట్సాప్లో మీరు జస్ట్ మెసేజ్ చేసే చాలు, మొత్తం డీటెయిల్స్ అన్నీ పంపిస్తారు. మీ ఇంటికి వచ్చే వరకు డెలివరీ మేడందే బాధ్యత, ఓకేనా? సో గైస్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.